అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ ఏరియాలో అయితే వర్షం అయితే పడుతుంది. మరి మీ ఏరియాలో ఏమైనా వర్షం పడుతుందా? రాత్రి నుంచి మాకైతే పడతా ఉందండి. గుంటూరు మార్కెట్ యార్డ్‌లో చూడండి. యార్డ్ మొత్తం ఇలాగా మొత్తం వాటర్‌తో ఉంది. అంటే పెద్ద వర్షం అయితే ఏం కాదు. చిన్న చిన్న వర్షం పడుతుంది. ఇవాళ డేట్ అయితే మాత్రం జూన్ నెల 27వ తారీఖు 2026 సంవత్సరం అనగా శనివారం అండి. మార్నింగ్ 8:30 ఇంతకు మార్నింగ్ వచ్చేవాడిని ఇంకా వర్షం పడడం వల్ల పిల్లలు స్కూల్‌కి వదిలిపెట్టి రావడం జరిగింది. కొద్ది లేటు ఏదైనా గాని. అయితే మరి ఈరోజు కొన్ని వివరాలు మార్కెట్ గురించి తెలుసుకుందాము. మీకు చెప్దామని వీడియో తీస్తున్నాము. ఏమనుకోవద్దు. మనకు షేకింగ్ అవుతుందని ఏమి బాధపడొద్దు. చూస్తున్నారా వర్షం అయితే పడుతుంది. మార్కెట్ గురించి ఇంకా ఎంతోమంది ఎన్నో వివరాలు, ఎన్నో డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు. వారి కోసం కొన్ని వివరాలు మీకు చెప్పడం జరిగిద్ది. లాస్ట్ దాకా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ముందుగా మార్కెట్ గురించి మాట్లాడుకుంటే మరి మార్కెట్‌లో రేట్లు పెరిగేది, తగ్గేది ఇప్పటికి చానా మంది క్వెషన్స్ చేస్తా అడుగుతా ఉన్నారండి. మరి నాన్ ఏసీ కాయలు వస్తా ఉన్నాయండి మార్కెట్ యార్డ్‌కి ఇంకా. లాస్ట్‌లో వదిలేయవలసిన కాయలు గూడా ఈ ఏడాది మళ్ళీ పురుగు మందులు కొట్టి, వాటిని మళ్ళీ కోసి తీసుకురావడం జరిగింది గాబట్టి, అట్లాంటి కాయలు ఇంకా ఉండడం వల్ల ఏసీలో కాయలు గూడా అవే అమ్ముతున్నారు. ఏసీ రకాల కాయలు లాస్ట్‌లో పెట్టినవి అమ్ముతున్నారు. నాన్ ఏసీలు గూడా వస్తా ఉన్నాయి. ఓ పక్క ఏసీ బీఎఫ్‌లు, సీఎఫ్‌లు 3 ఇయర్స్ బ్యాక్ 2, 3 సంవత్సరాల కిందట కూడా అమ్ముతా ఉన్నారు. అవన్నీ తక్కువలో దొరుకుతున్నప్పుడు మరి ఈ మంచి రకాలకి మరి అందాక ప్రెజెంట్ అందుకే మార్కెట్ లేదు. ఒక పక్క చైనా నుంచి 3 కంటైనర్‌లొచ్చినాయి, 16 కంటైనర్‌లొచ్చినాయి, 40 కంటైనర్లు రిటర్నొచ్చినాయి అని చెప్పి చాలామంది చాలా రకాలు చెప్పుకుంటున్నారు. ఎన్నొచ్చినా మన మార్కెట్ యార్డ్‌కి ఏం కొత్తేం కాదు. ఎప్పటికప్పుడే వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. దానివల్ల దీనికి కాతే ఇయన్నీ మరీ చిన్నదాన్ని పెద్దదిగా చేసి వీడియోల్లో ఆటిల్లో వీటిలో హల్చల్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మీ కొంతమంది వచ్చేవాళ్ళు గూడా ఆగుతున్నారు. అంతేగాని దీనివల్ల పెద్ద ఎఫర్ట్ ఏముండదు. ఏదైనా కొద్దిగా టైం అయితే పట్టొచ్చు. మార్కెట్‌కి మిర్చికి రేట్ రాక ఎట్టుంటది చెప్పండి? ఏమన్నా కొన్ని కోట్ల సరుకేమన్నా ఉందా? ఏమి లేదు. తిప్పి తిప్పి కొడితే గుంటూరులో 40,00,000. బయట చుట్టుపక్కల ఇంత ముంగట ఎప్పుడు 2.5, 3 కోట్ల దాకా ఉండే సరుకు ఈ ఏడాది 1,00,00,000 దాకే ఉంటది. ఎక్కడ చూసినా గాని సరుకు. ఏదేమైనా ఇప్పుడు ఇంట్లోన ఒక పూట పస్తున్నా ఏమున్నా లేకపోయినా బయటికి పోయినా కారం వస్తువు తినకని ఎవరు ఉండరు. కారంతోనే ప్రతిది ఇంట్లో ఏమున్నా కారం ఉండాల. ఈ కారం వాడకన్నా ఏం ఉండదుగా. డిమాండ్ వస్తది. కొద్దిగా టైం అయితే పడతది. రాకనే ఉండదు. ఇది తీసుకెళ్ళి రేపొద్దున్న అరేయ్! పలానోడు యూట్యూబ్‌లో రేట్ వస్తదన్నాడురా. ఇప్పుడు ఆడి కోసం మనం సరుకు అమ్మలేదు ఉండిపోనము. ఇప్పుడు రేట్ రాలా దాన్నేం చేయాలిరా అంటే నేనేం చేయలేను దాని గురించి. కాతే ఏదో కొద్దిగా అడుగుతున్నారు మీరు డౌట్స్. కొద్ది క్లారిఫికేషన్ కోసమే చెప్తాను. అంతేగాని నన్ను పట్టుకొని మీరు నన్ను దానిగా ఇదో కాదు. ఎందుకంటే మార్కెట్ గురించి చెప్పలేమండి వాస్తవంగా ఇప్పుడు. నిన్న అనుకున్నాం ఇవాళ శనివారం ఏదేదో ప్లాన్ మేమైతే సెలవు కదా! ఏడకో ఎళ్దాం అనుకున్నాం. వర్షం పడుతుంది. ఇంకేడకెళ్తాం? అది ఏదో కూడా ముందు అనుకున్నది ఏది జరగదు. మనం ఊహించలేము. మార్కెట్ గూడా ఎప్పుడు ఎలాగుంటదో తెలీదు. కాపోతే ప్రెజెంట్ రేట్ రావాలి. నాన్ ఏసీ కాయలు, ఈ బియ్యప్పులు పాతవి 3 సంవత్సరాల కిందట దొరకడం వల్ల తక్కువ రేట్లకి ఏసీ వాటికి రాలేదు. ఇయన్నీ అయిపోతే వస్తాయని అనుకుంటే ఒకాయనేమో జూలై లాస్ట్‌లో జూన్ నెల ఫస్ట్ వారంలో వస్తాయి. జూన్ నెల లాస్ట్‌లో వస్తాయి. ఒకాయన ఆగస్ట్ నెలలో వస్తాయి. ఒకాయన సెప్టెంబర్‌లో వస్తాయి రేట్లు. మంచి రేట్లు వస్తాయని అంటున్నామన్నారు. మరి పోయిన ఏడాది గూడా ఇదే చెప్పుకుంటా వస్తున్నారు. మరి ఒక పక్క చెప్పాలంటే ఈ ఏడాది పంటలు బాగా ఏశారని తెలిసింది. ఇది గూడా వాళ్ళకి క్లారిఫికేషన్ కావాలి. ఎంతవరకు మిర్చి పంటేశారు ఈ ఏడాది? అదంతా టోటల్ రావాలి. ఆ టోటల్ వచ్చినాక వీళ్ళు ఏమైనా మార్కెట్ మార్చొచ్చు. ఈలోపు ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని ఏరియాలో మంచి దిట్టంగా ఏశారంట పంట. మరి ఎంతవరకు కొందరేమో నాగార్జున సాగర్ డ్యామ్‌లో వాటర్ లేదు. కొందరేమో పులిచింతల్లో డ్యామ్‌లో వాటర్ లేదు. కొందరు విజయవాడ కృష్ణా నదిలో లేదు. అని వాటర్ లేదని చాలామంది చెప్తున్నారు. వర్షాలు తక్కువ అంటున్నారు. అవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటే ఒక పక్క పంట ఏసాం మనము. ఏసిన పంట వచ్చే వరకు అది నల్లి, తెగులని పోయినేడాది ఎంతో దెబ్బతిన్నారు. మరి ఈ ఏడాది అది ఎంతవరకు వాస్తవమో ఏమో తెలీదు. పంటకి మరీ అధికంగా మందులు కొట్టకూడదు. ఒక లెక్క మీదే కొట్టాలి. మీరు పంట అయిపోయిన తర్వాత పంట పొలాన్ని మంట పెట్టి కాల్చేస్తున్నారు. ఆ కాల్చేయడం వల్ల కొద్దిగా అదే మరి మనకు అంత చదువుకోలేదు తెలీదులే. దానికి సంబంధించిన పవర్ ఉంటది కదా! పంటకు సంబంధించిన పవర్, ఇమ్యూనిటీ అవన్నీ కాలిపోతాయి. పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం పంటేసినప్పుడు మళ్ళీ కొత్తగా అన్ని మందులు కొట్టాలి. అదే పోయినసారి మంట పెట్టకుండా వదిలేస్తే ఆ మందుల ఎఫర్టు మనము బలానికి ఏస్తాము కొన్ని. అవన్నీ ఎఫర్ట్‌లు ఈసారికి ఉంటాయి కదా! అందుకని మీరు మంట పెట్టడం వల్లే పొలంలో ఉన్న ఇమ్యూనిటీ మొత్తం కాలి బూడిదైపోయి, ప్రతి ఒక్కటి బూడిదైపోయి, రెండోసారి పంటకి ఎక్కువ మందులు కొట్టాల్సొస్తుంది. ఆ ఎక్కువ మందులు కొడితే ఇట్లా ఉండుద్ది. తిరస్కరిస్తారు పంటని అన్నమాట. కాబట్టి మరి అధికంగా మందులు కొట్టకూడదు. ఒక లెక్క మీద కొట్టాలి. ఈ సరుకెంతేశారు, ఈ పంట ఇదంతా లెక్క రావాలంటే ఆగస్టు, సెప్టెంబర్ అవ్వుద్ది. ఏంది మీరెంత పంటేశారు, ఏ ఏరియాలో ఎన్ని ఎకరాలేశారో ఆ లెక్క రావాలంటే అప్పుడు దాకా టైం పట్టిద్ది.
ఆ టైంలో ఒక 1000 పెరిగితే తగ్గుతా, పెరుగుతా, తగ్గుతా మార్కెట్ జరిగిద్ది గానీ, ఒక్కసారి ఏమి పెంచారు. మార్కెట్ గురించి ఎవరము చెప్పలేము. ఊహలే. మాటలనుకోవడమే అందరూ. మంచి రేట్ వస్తది, వస్తదిలే కాదని అలా చెప్తున్నాం. కొద్దిగా టైం అయితే పట్టిద్ది. మన గుంటూరు నుంచి చాలా చాలా దేశాలకి, రాష్ట్రాలకి మిర్చి సరుకు పంట పోతా ఉంటది. ప్రతి ఏరియాకి. థాయిలాండు, మలేషియా, సింగపూరు, చైనా, నేపాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాగ ఎక్కడెక్కడో మనకి అవన్నీ అదే చదువుకోలేదులే అవన్నీ. ఎక్కడెక్కడికో మన పంట ఎళ్తా ఉంటది. మన సరుకెళ్తా ఉంటది. మరి మనము మరీ అధికంగా పురుగుల మందులు కొడితే మరి ఎలా ఉంటది చెప్పండి? అందుకని ఇప్పుడు తేజ యాక్చువల్‌గా చెప్పాలంటే జూన్ నెల, జూలై నెలకి 25,000 ఉండాలి కింటా. 25,000 ఉండాల్సింది మరి ఎందుకు లేదు? ఆహ్, మిర్చికి కొద్దిగా ఎఫర్ట్ ఎక్కువుండడం వల్ల, పురుగు మందుల ఎఫర్ట్ ఎక్కువుండడం వల్లే 22,000 కూడా 21,000 చేశారనమాట. ఇంకా తగ్గిద్దా అనంటే ఎవరం చెప్పలేం. ఎందుకంటే తేజాకి ఎక్కువ దేశాలు ఎళ్ళేది తేజానే. ఆ తేజాకి మరి ఎక్కువ ఎఫర్ట్ ఉంది. ఇప్పుడు ఆ తేజ దీనివల్ల ఇప్పుడు ఇది సూపర్ 10 కొంటున్నారు రిమైండ్‌గా. సూపర్ 10 కూడా మంచి రేట్ 26,000, 27 కూడా చెప్తున్నారు. 26,000 దాకా పోయింది. సూపర్ 10 రేటు తేజాకి రావాల్సింది. మరి తేజ ఎక్కువ ఎఫర్ట్ ఉంది. తేజాకి మరి ఎక్కువ మందులు కొట్టారు అనేవి రావడం వల్ల చూసి సూపర్ 10 కొంటున్నారు. ఓ పక్క బంగారం కొంటున్నారు మంచి డిమాండ్‌గా 25, 24, 25,000లో బంగారం కూడా కొంటున్నారు డిమాండ్‌గా వచ్చేసరికైతే. క్లాసిక్‌లు ఇవన్నీ జనరల్ మార్కెట్ 23, 22, 21,000. ఆరుమూరుకి రావాల్సిన మార్కెటే తేజతో పాటు ఆరుమూరు ముడిపడి ఉంది. ఇది కూడా 18, 19,000 నుంచి 21,000, 21,500 దాకా ఆరుమూరులో అయితే జరుగుతా ఉన్నాయి వచ్చేసరికి. ఈ సార్క్ తేజ 26లు అంటారా? మరి ఈ 2 రకాలు ఇంచుమించుగా యాక్చువల్‌గా ఒకే రేటు. ఒక 26 అనుకో సార్క్ తేజ కన్నా ఒక 500, 1000 పెంచుందండి. ఈ 21,000 దాకా ఏస్తున్నారు 26. సార్క్ తేజ 20,000 దాకా ఏస్తున్నారు మార్కెట్‌లోని వచ్చేసరికైతే ఎక్కువ. ఇలా పోతే ఇంకా 341 నంబర్ 5. నంబర్ 5కి మంచి డిమాండ్ ఉంది. 341కి ఎందుకు లేదంటారు? 341 కూడా కొద్దిగా ఎఫర్ట్ ఉంది అని చెప్పి ఇదైంది. కానీ ఇదేం లేదు. డీలక్స్ వచ్చేసరికి 341 25,000 ఏస్తున్నారు. నంబర్ 5 కూడా 24, 25,000 డిమాండ్‌గా జరుగుతుంది. నంబర్ 5 మళ్ళీ బాగా కొంటున్నారు వచ్చేసరికైతే. ఈ 341 నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ ఒకే మార్కెటింగ్ నడుస్తా ఉందన్నమాట. ఎందుకంటే ఈ 2 రకాలు బాగా పౌడర్‌కి వాడతారు. డైలీగా అలవాటైనోళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళైతే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీ మిర్చి పౌడర్ వాళ్ళు ఉంటారు కదా ప్యాకింగ్ వాళ్ళు మాత్రం 341 అండ్ కర్నూలు డీడీ డిమాండ్‌గా కొంటారు వాళ్ళు. ఎందుకంటే ఒరిజినల్ కారం అవి. వాటిలో తొడిని తీసి ఆడిస్తే ఇంక నంబర్ 1 పౌడర్ వస్తదనమాట. అవి కొంటారు అవి. ఆటిలో రెండిట్లికి ఒకే రేట్ ఉంది చెప్పాలంటే మార్కెట్ యార్డ్‌లో వచ్చేసరికైతే. ఈ 273 రకాలు కూడా 18, 20, 22,000 దాకా ఉన్నది. కుబేరాలో కూడా 18, 20,000 లోపే జరుగుతా ఉంది. ఈ బ్యాడ్గి రకాలు కూడా ఎక్కువ పౌడర్‌కే వాడుతారు. 345 బ్యాడ్‌గా కలర్‌కి ఉపయోగిస్తారు. 2043 కూడా కలర్‌కే ఉపయోగిస్తారు. సింజంట్ బ్యాడ్‌కి వస్తే మాత్రం కలర్ అండ్ ఘాటు 2 వస్తదనమాట. 345 బ్యాడ్‌గా 24, 25,000 25,500 దాకా డిమాండ్‌గా జరుగుతుంది. 2043 25,000 నుంచి 30, 35,000, 36, 37,000 దాకా జరుగుతా ఉంది. ఎందుకంటే పౌడర్‌కి ఇవన్నిటికి అది మలేషియా, థాయిలాండు, సింగపూర్ ఆ ఏరియా వాళ్ళు మిర్చి కారం వాడరు కదా! వాళ్ళకి ఈ రకాలు ఎళ్తాయనమాట. ఓల్డ్‌రి కలర్ వస్తది బాగుంటదని చెప్పి. ఈ సింజాంట్ బ్యాడ్‌గా 5531 సింజాంట్ బ్యాడ్‌గా కర్ణాటక ఏరియావైతే 17, 18,000 నుంచి 19, 20,000 లోపే జరుగుతున్నాయి. దేశవాళీ రకాలైతే 20,000, 21,000, 21,500 దాకా జరుగుతుంది. అది కూడా మంచి క్వాలిటీలో అయితే కనబడలేదు మార్కెట్‌లో. ఈ 3 రకాలు కూడా ఎక్కువ పౌడర్‌కే ఉపయోగిస్తారు చెప్పాలంటే. కలరు అండ్ ఇవన్నీ వస్తాయి. ఈ టాప్ గన్ను, గణేష్ ఆరుమూరు ఈ రకాలు కూడా 18, 20, 22,000 డిమాండ్‌గా జరుగుతున్నాయి. ఇంకా క్వాలిటీ ఉంటే 22.5, 23,000 కూడా ఏస్తున్నారు వచ్చరికి. గుంటూరు 100 మిర్చి కూడా మార్కెట్‌లో 18, 20, 22,000. టమాటా అండ్ సపోటా మిర్చికి ఒక్కొక్క ఏడాది మంచి డిమాండ్ వస్తది. ఈ ఏడాది మరి డిమాండ్‌గా అంతగా కనబడకైతే కొనేవాళ్ళు కనబడలే ఇంకా స్టార్ట్ అవ్వలే. వస్తది దానికి కూడా 25, 30, 33,000 దాకా ఉంది. యెల్లో చిల్లీ, యెల్లో గోల్డ్ మిర్చికి ఎందుకు లేదంత మార్కెట్‌లో రేటు డిమాండు. నాన్ ఏసీలు ఇంకా వస్తున్నాయి. ఒక 10, 12, 15,000 దాకా క్వాలిటీలు బట్టి జరుగుతా ఉన్నాయి. అందుకే ఏసీ వాడికి డిమాండ్ రాలేదు. అయినా పెద్ద పెద్ద లాట్లు ఎవరు కొనరు. చిన్న చిన్న లాట్లు 3, 5, 10 బస్తాలు ఉంటే మాత్రం ఎవరైనా కొంటానికి చూస్తారు. యెల్లో మిర్చికి మాత్రం. అది ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ అయితే 20,000 లోపే కనబడుతుంది. మరి మార్కెట్‌లో ఎవరైనా శాంపిల్స్ మంచి రకాలు పెడితే అప్పుడు ఎంత పోతుందో చెప్పగలం. అంతవరకు కూడా దాని గురించి క్లారిటీ ఇవ్వలేము యెల్లో మిర్చి గురించైతే. ఏ కాడికి తాళండి. తాళ్ళు నాన్ ఏసీ రకాలు ఇయన్నీ తక్కువలో దొరుకుతాయండి. 10, 12, 13,000 దాకా. రంగులుంటే 14, 15,000 కూడా కలగలుపుంటే ఏస్తున్నారు. అవన్నీ మరి దొరికినప్పుడు ఏసీలు, మీడియాలు ఇవన్నీ అంతగా కొనరు కదా! మార్కెట్ గురించి ఒకటే అందరి ఎక్స్‌పెక్టేషన్ ముందు ముందు పెరిగిద్దని అందరూ చూస్తున్నారు. అది ఎంతవరకు నిజమో పెరిగితే గాని చెప్పుకోలేము. పెరక్కముందే ఎప్పుడొస్తది, రేపొస్తది, ఎల్లుండొస్తది ఏమి చెప్పుకోలేము. అవన్నీ ఇది. కాకపోతే మరి మీ అందరికీ తెలిసిందే మార్కెట్ పరిస్థితి ఇలాగ ఉంది. సరుకులు తక్కువున్నాయి ఈ ఏడాది ఏదైనా గాని. ఈ లెక్కన చూస్తే వస్తది. అయితే ఒకటి ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది అమ్ముకుంటున్నారు. ఎందుకంటే పోయినేడాది ఇదే టయానికి 10, 12, 13,000 ఉన్నాయి తేజాలైతే మాత్రం.
మిగతా రకాలన్నీ 8,000-14,000 లోపే ఏదైనా గాని కింటా వచ్చేసరికి 8,000-14,000 లోపే ఉంది మార్కెటు. ఈ ఏడాది 18,000-22, 25,000 దాకా కొన్ని సీడ్ రకాలున్నాయి గాబట్టి అమ్ముకుంటున్నారు. అవసరమైన వాళ్ళైతే అమ్ముకుంటున్నారు. చాలులే పోయిన ఏడాది మీద ఈ ఏడాది నాకు పర్వాలేదులే అనుకునే వాళ్ళు, అవసరమైనోళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంకా నాకు సరుకు డబ్బులు అవసరం లేదు, ఇంకా మంచి రేట్ వస్తదనే వాళ్ళు కొందరు ఎదురు చూస్తున్నారు. అది ఎంతవరకు ఏమి నిజమో ఎవరికీ తినే యోగం ఉంటే, కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా తినే యోగం ఉంటే మంచి రేట్లొస్తాయి. లేదంటే దానికి ఎవరమేం చేయలేము. అంతేగాని పక్కోడి మీద ఆధారపడి ఎప్పుడు ఉండదు. గ్యారంటీ ఉండకూడదు. ఓకే. ఏమైనా తప్పుంటే క్షమించి మన ఛానెల్‌కి వీలైతే సపోర్ట్ చేసి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.